6 గ్యారంటీల పేరుతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేయడంలో విఫలమై ఇప్పుడు మళ్లీ రైతు రుణమాఫీ అంటూ మరోసారి ప్రజల్లోకి వస్తుందని కాంగ్రెస్ లీడర్స్ను ప్రజలు నిలదీయాలని ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోరుతున్నారు. తాను ఎంపీగా గెలిచి ఖమ్మం జిల్లాలో ఎన్నో రకాల అభివృద్ధి పనులకు బాటలు వేశారన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణంలో తన కృషి ఎన్నటికీ మరువలేనిదని నామా వెల్లడించారు. ఈ ఎన్నికల్లోనూ ఖమ్మం ప్రజలు మరోసారి పట్టం కడతారంటున్న నామా నాగేశ్వరరావుతో మా ఖమ్మం జిల్లా కరెస్పాండెంట్ రజనీకాంత్ ఫేస్ టు ఫేస్. పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు తను ఒక్కడే ప్రచారం నిర్వహిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలతో కలిసి ప్రస్తుతం ప్రచార సరళి ఎలా కొనసాగుతుందో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, మీ పార్టీ ప్రచార సరళి ఎలా కొనసాగుతుంది, ప్రజల నుంచి ఎలాంటి స్పందన లభిస్తుంది? గత 30 రోజుల ఇక్కడే ప్రజలలో ఉన్నాను. అసలు ఎప్పుడూ ఇక్కడే ఉండేవాడిని. కాకపోతే మీరు అన్నారు కాబట్టి ప్రజలలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి. మా సరళి చాలా బ్రహ్మాండంగా ఉంది. 5 సంవత్సరాలలో ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మోసపూరిత వాగ్దానాలు దెబ్బతినిపోయినవని ప్రజలే అంటున్నారు. ఒకసారి మోసం చేశారన్న ఫీలింగ్ ప్రజలలో వచ్చింది. ఈ హామీలు అలిమిగాని హామీలు ఇచ్చి మమ్మల్ని మోసం చేశారు, లేకపోతే బ్రహ్మాండంగా అంతకుముందు మాకు తాగునీరు సమస్య లేదు, సాగునీరు సమస్య లేదు, కరెంటు కొరత లేదు, అన్ని బ్రహ్మాండంగా ఉన్న టైంలో వీళ్ళు ఈ వాగ్దానాలతో మోసపోయినవని ప్రజల నుంచి వస్తుంది ఈ మాట. అందుకని ప్రచారం చాలా బాగుంది. ప్రజలు మా పక్షాన ఉన్నారు. సరే, ఇప్పటికే 6 గ్యారెంటీలు అమలు చేశాం. మరోపక్క ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ కూడా 2 లక్షలు అమలు చేసి తీరుతామంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మీరు అలివి కాని హామీలు ఒక్క పథకం కూడా అమలు కావాలని చెప్తున్నారు. ఏంటి వ్యత్యాసం ఎక్కడ? ఇది నేనంటాం మీరంటాం కాదు. ఇది వాళ్ళ బుక్ మేనిఫెస్టో. ఇది మొదటి పేజీలో 6 గ్యారెంటీలు. ఈ 6 గ్యారెంటీలో మొదటి ఇక్కడ మీరు ఇది కూడా చూడాలి. మహాలక్ష్మి మొదటి గ్యారంటీ ఏంటంటే మహిళలకు ప్రతి నెలకు 2500 గవర్నమెంట్ రాగానే. మీరు మహిళల్లో పోయి అడగండి. 5 నెలల్లో ఇప్పుడు 12500 ప్రతి మహిళకు బాకీ ఉన్నారు. ఇది అమలు చేసినట్ట? ఈ గ్యారంటీ అమలు చేసినట్ట? అరే ఇవాళ అసలు ఏదైతే మీరు మహిళల్ని మహాలక్ష్మి లక్ష్మి పేరు పెట్టి మహిళల్ని మోసం చేసేసి అన్నీ అమలు చేసినానంటే, మీరు ఇప్పుడు నాతోని సాయంత్రానికి మధ్యాహ్నం నుంచి రాండి, నా ఎమ్మడి తిరగండి. మహిళలు చాలామంది వస్తారు, వాళ్ళతోనే మీరు మాట్లాడండి. ఈ మొదటి హామీ అమలు అయినట్ట? అంటే ఒకటి మోసపూరిత వాగ్దానాలు ఇయ్యటమే కాకుండా మళ్ళీ రెండోసారి కూడా మోసం చేస్తారు కదా అమలైనట్టుగా. రెండోది ఏం చెప్పిండ్రు? రైతు భరోసా ప్రతి ఏటా రైతులకు, కౌలు రైతులు ప్రతి ఎకరానికి 15,000. ఇది అమలైందా? మేము ఇచ్చే 10,000 ఇంతవరకు అందరికీ రాలే. ఇది రెండోది. ఇది అమలైందా? మీరు అన్నారు ఆగస్ట్ అని. మీరు ఇక్కడ ఏమన్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 లక్షల రుణమాఫీ అన్నారు. డిసెంబర్ 9 తర్వాత అన్ని ఇస్తానని చెప్పినారు. ఇవన్నీ మీరు చెప్పిన మాటలు, మేమన్న మాటలు కాదు. ఇది రిటర్న్ డాక్యుమెంట్, మీ మేనిఫెస్టో. అదేవిధంగా టీవీలలో మీరు ఏం చెప్పినారు? 9వ తారీఖు మా గవర్నమెంట్ ఏర్పడుతుంది, వెంటనే ఇవన్నీ కూడా చేస్తామని చెప్పినారు. ఇవాళ ఆగస్టు 15 ఎందుకు అంటున్నారు? ఈ లోపల లోకల్ బాడీ ఎన్నికలు అయిపోతాయి, పార్లమెంట్ ఎన్నికలు అయిపోతాయి, ఈ ప్రజలకు మళ్ళీ మొండి చేయి చూపెట్టచ్చు అనే ఉద్దేశంతో ఎత్తుగడలు వేస్తున్నారు. నా కట్టె కాలేదు కూడా ఇక్కడే, అది కూడా చెప్తాను. ఇప్పటికి మీరు 2 సార్లు నన్ను ఆశీర్వదించి పంపించారు, మళ్ళొకసారి మీరు నన్ను ఆశీర్వదించి పంపండి. మా నాయకుడు ఎప్పుడైతే ఒక 4 గంటల పాటు టీవీల మీద కూర్చొని మాట్లాడిండో, మా నాయకుడు ఎప్పుడైతే బస్సు యాత్రతో రోడ్డు మీదకి ఎక్కిండో, వీళ్ళందరికీ కూడా ఇదైపోయి అటుపక్క ఈ 2 పార్టీలు ఒకటైపోయి బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ ఒకటై కావాలని మా నాయకుడు 45 గంటలు టూర్ని ఆపారు. ఇదంతా ప్రజలు గమనిస్తారు. పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్ రికార్డ్స్ని అడిగితే తెలుస్తుంది అని చెప్తున్నారు. దాంతోపాటుగా ఇప్పటి వరకు కేసీఆర్పై కూడా కొన్ని లేనిపోని విమర్శలు చేస్తూ హారశైలిని అయితే పూర్తిస్థాయిలో ఎండగడుతున్నారు. ఇప్పటివరకు తనపై చేసే కొంతమంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కాదు, బీజేపీ పార్టీ అభ్యర్థులు చేస్తున్న కుంటి సాకులపై మాత్రానికి తాను తోసిపుస్తున్నా అని చెప్తున్నారు. ఇప్పటివరకు ఖమ్మం జిల్లాలో తాను గెలవబోయేది నేనే, కేంద్ర మంత్రి కూడా అవుతానంటూ మాత్రం ఎంపీ నామా నాగేశ్వరరావు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఖమ్మం జిల్లా తాజా పరిస్థితి. శంకర్తో రజనీకాంత్, ఖమ్మం నుంచి.